కీర్తనలు 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దయచేసి అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థనలో తీవ్రత కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి. వాక్య ప్రకారముగా వారి జీవితాల్ని సరిచేసుకునేవారిగా ఉండాలి. క్రీస్తు యేసే నిజ దేవుడని బహిర్గతంగా ఒప్పుకోవాలి. క్రీస్తుని అనుసరించి నడవాలి. తన పరిశుద్ధతను, పవిత్రతను ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇవి అన్నీ చేస్తేనే వానికి పరలోక రాజ్యము, నిత్య జీవము అని చెప్పబడుతుంది.